Please subscribe Telugu 7 Media. మూవింగ్ డ్రీమ్స్ బ్యానర్ పైన భాస్కర్ గారు ఈ సినిమాని మనకు అందించబోతున్నారు. సో ఆయన డ్రీమ్స్ అన్నీ కూడా నెరవేరాలి ఈ సినిమా ద్వారా అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో మా హీరో నటరాజ్ గారు అండ్ హీరోయిన్ రయాంచి చాలా మంచి పేరుగా కనిపిస్తున్నారు. అండ్ అలానే మా సుమన్ గారు అండ్ అలానే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సురేష్ గారిని కూడా జాయిన్ అవ్వ అండ్ అలానే మా బ్యూటీ వర్గంలో చూడబోతున్నాం తనని. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ ఆర్ ఎవర్ గ్రీన్ హీరోయిన్ కస్తూరి గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ ఒక అన్నమయ్య, ఒక సోగ్గాడి బెల్లం, అటు వెండి తెర పైన ఇటు బుల్లి తెర పైన ఎన్నో బ్యూటిఫుల్ క్యారెక్టరైజేషన్స్తో మనం పలకరించి వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. ఎన్నో స్ట్రాంగ్ క్యారెక్టర్స్తో మనందరినీ పలకరించినటువంటి సుమన్ గారు. అండ్ అలానే గిరిధర్ గారిని కూడా సింగిల్ కార్డ్ రాయడం మేము అదృష్టంగా భావిస్తున్నాను. రీసెంట్గానే సాంగ్స్ అన్నీ రిలీజ్ అయ్యాయి, చాలా అద్భుతంగా వైరల్ అవుతున్నాయి. ఒక 2 days బ్యాక్ కూడా టైటిల్ సంబంధించిన ధర్మో రక్షతి రక్షితే అనే ఒక పంచభూతాల మీద సాంగ్ కూడా చాలా వైరల్ అయింది. నమస్కారం, నేను వితిక. అండ్ ఈరోజు ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీడియా మిత్రులకి థ్యాంక్ యూ. మన తెలుగు హీరోయిన్స్కి అవకాశాలు రావడం చాలా తక్కువ. అలాంటి వాళ్ళలో నేను చాలా ఇయర్స్ నుంచి మూవీస్ చేస్తూ ఉన్నాను. అండ్ రీసెంట్గా ఈ సినిమా ఒప్పుకున్నాను. అండ్ ఈ సినిమా కథ విన్నప్పుడు ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ నాకు ఈ సినిమా వచ్చినందుకు. ఎందుకంటే నేను ఎప్పుడు చూసినా ఏదో హీరోయిన్ అవ్వాలి, మంచి సినిమాలు చేయాలి అనే దానికన్నా ఒక మంచి ఆర్టిస్ట్గా ప్రూవ్ చేసుకోవాలనేదే నాకు ఎప్పుడు ఉండేది. ఈ సినిమాలో అలాంటి ఒక క్యారెక్టర్ చేయడం నాకు చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే సినిమా చూసిన ప్రతి ఒక్కరు దే టాక్ అబౌట్ మై క్యారెక్టర్. అండ్ ఒక ఆర్టిస్ట్గా మనము అలాంటి ఒక రోల్ చేయడం అనేది చాలా లక్కీ. అండ్ ఈ అవకాశాన్ని నాకు కలిగించిన మా డైరెక్టర్ గారికి, ప్రభా గారికి, అండ్ ఆల్సో మా ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరూ చిన్న సినిమా పెద్ద సినిమా అన్ని పక్కన పెడితే మాకు ఈ సినిమాలో మమ్మల్ని హాస్పిటాలిటీ అయితే చాలా బాగా చూసుకున్నారు. లైక్ షూటింగ్లో కానీ ప్రతి చోట చాలా కేర్ఫుల్గా, అంటే ఒక ఆర్టిస్ట్ని ఎలా చూసుకోవాలో అంత బాగా చూసుకున్నారు. అండ్ సినిమా కూడా చాలా బాగా వచ్చింది. అండ్ మ్యూజిక్ కానీ సినిమాటోగ్రఫీ ఎవ్రీథింగ్ కేమ్ అవుట్ రియలీ వెల్. అండ్ ఈ సినిమాతో మా ప్రొడ్యూసర్ గారికి చాలా డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ సుమన్ గారు థ్యాంక్ యూ సో మచ్ టు బీ పార్ట్ ఆఫ్ ఇన్ దిస్ ఫిలిం. అండ్ ఆల్సో కస్తూరి గారు థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమా మా అందరికీ ఒక మంచి సక్సెస్ని ఇవ్వాలి. అండ్ ఆల్సో సినిమా September 4th రిలీజ్ అవుతుంది. ప్లీజ్ థియేటర్స్కి వచ్చి సినిమా చూడండి. అండ్ ఇంకా చాలా మాట్లాడాలని ఉంది, బట్ డెఫినెట్లీ ప్రీ రిలీజ్లో మాట్లాడతా. థ్యాంక్ యూ సో మచ్. అందరినీ ఇక్కడ కలుసుకోవడానికి ఈ అవకాశం దొరికినందుకు చాలా కృతజ్ఞతలు చెప్పాలి. అది ఎవరికి చెప్పాలంటే ఫస్ట్ ఐ హ్యావ్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్ భాస్కర్ గారు. ఇప్పుడు ఈ పిక్చర్లో ధర్మస్థల నియోజకవర్గం పిక్చర్లో రాజీవ్ కనకాల గారు నన్ను బంగారం బంగారం అంటారు, కానీ అసలైన బంగారం ఎవరంటే అది భాస్కర్ గారే. అలాంటి ఒక ప్రొడ్యూసర్ ఇప్పుడు ఆయన ఫిల్మ్స్కి మరి సినిమాలకి ప్రొడక్షన్కి కొత్త కాదు, బట్ దిస్ ఇస్ హిస్ ఫస్ట్ మూవీ. ఆ తొలి మూవీ నాకు చాలా నమ్మకం ఉంది. ఎందుకంటే ఈ మూవీ అయితే ఒక
ప్యూర్ ఎంటర్టైన్మెంట్, కమర్షియల్, లాజిక్ లేని విషయాలు అలాంటివి కాదు. ఇట్స్ అ వెరీ రెస్పాన్సిబుల్ మూవీ, ఇట్స్ అ థింకింగ్ మూవీ. సో జెన్జీకి ఇప్పుడు జెన్జీలో థింకింగ్ రెస్పాన్సిబుల్ ఒక ప్రాసెస్ మొదలైంది. వాళ్ళకి ఇది చాలా నచ్చుతుంది. నిజంగా చెప్తున్నాను. అందరూ చెప్తారు కదా డిఫరెంట్ మూవీ, ఇది చాలా డిఫరెంట్ మూవీ అంటారు. కానీ నిజంగానే ఒక డిఫరెంట్ అప్రోచ్ తీసుకున్నందుకు, అలాంటి ఒక డిఫరెంట్ ఎఫర్ట్ చేసినందుకు అందరూ రారు. పీపుల్ విల్ నాట్ బి ఫోర్త్ కమింగ్ ఫర్ దాట్. బట్ భాస్కర్ గారు తొలి మూవీనే ఇంత చక్కగా చేశారు అనేది కాదు. డైరెక్టర్ గారు విషయం గురించి చెప్తా, కానీ ఒక డైరెక్టర్ ఏం అనుకున్నా దాన్ని అది ఫలితం చేయాలి, అది యాక్చువల్లీ ఇట్ హ్యాస్ టు కమ్ ఫ్రక్టిఫై అంటే దానికి ప్రొడ్యూసర్ షుడ్ షేర్ దట్ విజన్. సో దట్ విజన్ గురించి చెప్పాలంటే ప్రభా గారు మా డైరెక్టరు. ఐ స్టిల్ రిమెంబర్ అండి, అక్కడ వెస్టర్న్ హోటల్లో ఫస్ట్ టైం మనం కలిసాము. మీరు నాకు లైన్ చెప్పారు, అది నాకు ఇంకా గుర్తుంది. అది చాలా నాకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అది. ఎందుకంటే ఫస్ట్ టర్న్లో, ఫస్ట్ రౌండ్లో అయితే భారతీయుడు, అన్నమయ్య ఇలాంటి సినిమాలు చేసి ఒక చక్కని చాలా హోమ్లీ అమ్మాయిగా అందరికీ పరిచయం అయ్యాను. తెలుగు ప్రేక్షకులకి చాలా దగ్గర అయ్యాను అనమాట. ఆ తర్వాత సెకండ్ రౌండ్ వచ్చినప్పుడు గృహలక్ష్మిగా అందరూ ఇంటి ఆడపుడుచుగా నన్ను అనుకున్నారు, నన్ను స్వీకరించుకున్నారు. ఆ ఇమేజ్ నుంచి ప్రభా గారు వచ్చి నాకు లైన్ చెప్పారండి, నాకు రోల్ చెప్పారండి. సత్యంగా చెప్తున్నాను, మీరు సాంగ్లో ఒక జస్ట్ ఒక బిట్టు చూసుంటారు. నిజం చెప్తున్నాను, ఇప్పుడే నేను పిక్చర్ చూసానండి ఈరోజు. నాకే భయం వేసింది, చాలా కొత్తగా ఉన్నింది. ఐ డోంట్ నో ఇప్పుడు ఈ సినిమా వల్ల నా డైరెక్షన్ ఎలా అవుతుందో అని నాకు తెలియకపోతుంది. పిక్చర్ అయితే మరీ ఇట్స్ టూ గుడ్, ఇట్స్ టూ రెస్పాన్సిబుల్. బట్ నాకైతే ఇట్ ఈస్ ఫస్ట్ టైం ఒక నెగటివ్ రోల్ చేశాను. ఒక ఛాలెంజ్గా నేను భయపడ్డాను. నేను చెప్పాను, సార్ నన్ను వచ్చి మీరు ఇలా అడుగుతున్నారు ఏంటండి అని. సో దెన్ హీ కన్విన్స్డ్ మీ అండ్ ఒక ఛాలెంజ్గా చేశాను. అది చాలా బాగా వచ్చింది. పిక్చర్ మొత్తం చాలా బాగుంది. హైలైట్ అయితే మళ్ళీ అందరూ చెప్తున్నారు, కానీ నేను చెప్పాలి, చంద్రబోస్ గారికి ఇది నెక్స్ట్ నేషనల్ అవార్డు రాబోతుందండి, అది మాత్రం కన్ఫర్మ్. ఇది న్యాయం చేయరా దేవరా, న్యాయం చేయరా దేవరా ఆ సాంగ్కి వస్తుందని అనుకున్నాను. ఎందుకంటే ఆ లిరిక్స్ అలా ఉన్నాయి, ఎంత చక్కగా ఉన్నాయి. ఈఫిల్ టవర్లో ఉండేదాన్ని ఇక్కడ సెల్ఫో టవర్ కింద ఉన్నాను అంటే ఇట్స్ హ్యూమరస్గా కూడా ఉంది, చాలా చాలా సోషల్ మెసేజ్గా ఉంది కదా, దానికి దొరుకుతుంది అని అనుకుని ఉంటే ఈ ధర్మో రక్షతి రక్షిత ఆ సాంగ్ వింటే దాంట్లో పంచభూతాలు పట్టి ఎంతో చక్కగా రాశారు. హీఈస్ నాట్ హియర్ బట్ వీఆర్ ఆల్ ఫ్యాన్స్ ఆఫ్ చంద్రబోస్ గారు అండ్ ఇట్స్ జస్ట్ ఫెంటాస్టిక్. నాకేమో అది అవార్డ్ అని అనిపిస్తుంది. రివార్డ్ ఆల్రెడీ ఇలాంటి మూవీలో అవకాశం ఇచ్చి రివార్డ్ ఆల్రెడీ ప్రొడ్యూసర్ గారు ఇచ్చేశారు, కానీ అవార్డులు కూడా రాబోతున్నాయి. అది డైరెక్టర్ వల్ల రాబోతున్నాయి. నాట్ ఓన్లీ ద డైరెక్టర్, ద టీమ్. సుమన్ గారు, విత్ సుమన్ గారు ఐ హ్యాడ్ జీరో కాంబినేషన్ ఇన్ దిస్ మూవీ, జీరో కాంబినేషన్. బట్ మూవీ చూస్తే ఇప్పుడు నాకు సుమన్ గారు అంటే ఐ హ్యావ్ డన్ మూవీస్ విత్ హిమ్. ఐ హ్యావ్ డన్ యాజ్ హిస్ పేర్ ఆల్సో అండ్ ఐ హ్యావ్ డన్ ఇన్ అన్నమయ్య ఆల్సో. ఎప్పుడు అందరికీ ఇప్పుడు వెంకటేశ్వర స్వామి అంటే ముందు ఎవరెవరు ఉన్నారో పెద్దవాళ్ళు ఉన్నారు, కానీ ఇప్పుడు ఉన్న అందరికీ వెంకటేశ్వర స్వామి అంటే ప్రత్యక్షంగా మనం గుండెల్లో కనిపిస్తున్నారు అంటే అది సుమన్ గారే. సో అందరూ కోరుకునే వరాలు ప్రసాదించే ఒక రోల్లో చూసి అది నాకు ఫిక్స్ అయింది. ఆ తర్వాత యాక్షన్ హీరోగా ఆయనతో నేను ఒక మూవీ చేశాను, అప్పుడు ఆ మూవీ కూడా నా మైండ్లో ఉంది. కానీ ఆ రెండు కాక ఒక హెల్ప్లెస్ సామాన్యుడుగా, ఒక సామాన్యుడు ఇఫ్ హీ ఫిక్సెస్ హిస్ మైండ్, తలుచుకుంటే
ఏ ఒక సక్సెస్ అయినా హీ కెన్ మేక్ ఇట్ హ్యాపెన్ అని ఒక పేదవాళ్ళుగా సామాన్యులుగా చేసి దాంట్లో ఆ ఫేస్లో కంప్లీట్ డిఫరెన్స్. నాట్ సర్ప్రైజింగ్, ఇట్స్ నాట్ సర్ప్రైజింగ్ ఫర్ ఎనీవన్, బట్ ఫర్ మీ టుడే ఐ కీప్ టెలింగ్ యూ దట్, రైట్? ఆ కళ్ళు చూస్తే ఆ హెల్ప్లెస్నెస్, ఒక చేతకానితనం నుంచి ఒక సూపర్ హీరోగా ఈ మూవీలో అవుతారు. అది మీరు మూవీ చూస్తే మీకు తెలిసిపోతుంది. దానికి ఇక్కడ లేని ఇద్దరు గురించి కూడా చెప్పాలి కదా. సాయి కుమార్ గారు అండ్ వరుణ్ తేజ్ జస్ట్ వరుణ్ సందేశ్, ఐఎమ్ సో సారీ, సాయి కుమార్ గారు అండ్ వరుణ్ సందేశ్ గారు ఆ లాస్ట్ ద ఎండ్ క్రెడిట్ ముందు వచ్చే సీక్వెన్స్ వచ్చి వాళ్ళ మీద ఉంటుంది. అండ్ దట్స్ అ హైలైట్ సీక్వెన్స్ అన్నమాట. అండ్ దెన్ ఆఫ్ కోర్స్ వితిక ఇక్కడ నల్ల శారీలో వచ్చింది. ఆ నల్ల శారీలో చాలా హాట్గా వచ్చింది. ఇక్కడ వచ్చారు అంటే మీరు చిన్నదాని కదా, సో ఇలా హాట్ శారీలో నల్లగా వచ్చింది కదా. కానీ ఆన్ స్క్రీన్ దేర్ ఇస్ వన్ లుక్ ఫర్ హర్. ఆ నల్ల శారీలో హాట్ కాదు, సెట్టింగ్ ది ఎంటైర్ స్క్రీన్ ఆన్ ఫైర్, సెట్టింగ్ అవర్ ఆడియన్స్ ఆల్సో ఆన్ ఫైర్. సో షీ ఈస్ ఫైర్ ఇన్ ద మూవీ. వెరీ వెల్ డన్, కంగ్రాచులేషన్స్. ఆర్ హీరో వెరీ క్యూట్, బేబీ ఫేస్ ఉన్న చాలా వెరీ డిఫికల్ట్ రోల్. అండ్ దెన్ there is one sequence in the movie, I'm like spoilers అంతా ఇవ్వకుండా చెప్పాలంటే అబ్బా దాని గురించి నేను మాట్లాడకపోతే బెటర్ ఏమో అని అనిపిస్తుంది. ఇట్స్ రియలీ అంటే ఫస్ట్ మూవీ లాగా ఎవరికి లేదండి. ఫస్ట్ మూవీ లాగా మహావీర్ గారికి కూడా లేదు. ఇన్క్రెడిబుల్ మ్యూజిక్. నేను ధర్మో రక్షతి రక్షిత అది నాకు మైండ్లో లూప్లోనే అది పాడుతూ ఉంది. when I'm coming anywhere, going anywhere, ఆ సాంగ్ నాకు మైండ్లోనే ఉంది. ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ అ జెన్జీ యాంథమ్ అవుతుంది అది 100% ఫర్ ద నెక్స్ట్. అది ఇంకొక మాట 100% చెప్పాలి మ్యామ్. కాదు, ఇప్పటి వరకు మాకు టాలీవుడ్లో ఓన్లీ చిరు లీక్సే ఫేమస్, ఇంకా నుంచి కస్తూరి లీక్స్ కూడా ఫేమస్ అయ్యేలాగా ఉన్నాయి. మీరు అలా చెప్తూనే ఉన్నారు. కాదు యాక్చువల్లీ ఇంకో లీక్ నేను కాదు, లీక్స్ యాక్చువల్లీ డైరెక్టర్ గారి లీక్స్, ప్రభా లీక్స్. ఎందుకంటే ఈ మూవీ అయితే వి స్టార్టెడ్ ఇన్ ఆల్మోస్ట్ ఎండ్ ఆఫ్ 24. అప్పుడు ఆయన అనుకున్న విషయాలు, అప్పుడు ఆయన వెండితీర మీద తీసుకొచ్చిన విషయాలు ఇప్పుడు నిజంగానే నిజాయితీలో మనం చూసాము. హీఈస్ టాకింగ్ అబౌట్ సర్టన్ థింగ్స్, డీప్ స్టేట్ తర్వాత ఎలా కాలేజెస్లో హౌ డ్రగ్స్ ఆర్ బీయింగ్ బిగ్గెస్ట్ ప్రాబ్లం, ఇలాంటి విషయాలు. ఇన్ఫ్యాక్ట్ జంతర్ మంతర్ విషయాలు అంతా ఆల్రెడీ పిక్చర్లో పెట్టేశారు 2 years ఒక దీర్ఘదర్శి మీరు. అవును, సో అంటే అయిపోయింది. వెంకట్ గారు చాలా థ్యాంక్స్. ఈ పిక్చర్లో అయితే నన్ను అందంగా చూపలేరు, చాలా భయంకరంగా అది ఉంది అది కొంచెం. బట్ థ్యాంక్ యూ వెరీ మచ్ శివ. యూ ఆర్ ఆల్రెడీ స్టార్ మెటీరియల్. యువర్ కమింగ్ అప్. బెస్ట్ విషెస్ టు ఎవ్రీ వన్. అందరికీ శ్రావంతి, యూ లుకింగ్ వెరీ ప్రిటీ. అండ్ మీరు అందరూ ప్లీజ్ ఇలాంటి చిన్న మూవీస్కి మీరే కదా, యూ హ్యావ్ టు సపోర్ట్ us కంప్లీట్లీ. September 4th తెలుగు ప్రేక్షకులు ఈ మూవీని చూస్తారు, కానీ దాని ముందు మీరు చూసేస్తారు, సపోర్ట్ చేసేస్తారు అనే నమ్మకంతో. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. సో ఈరోజు ఇప్పుడే నేను షో చూశానండి. నేను ఆల్రెడీ ఈ సినిమా మీద నాకు చాలా మంచి ఒక అభిప్రాయం. సో ఇప్పుడే షో చూసి వస్తున్నాను. సో ముందుగా ఈ సినిమా నేను ఎలా ఒప్పుకున్నాను అని మీతో చెప్పారండి. ఇందాక డైరెక్టర్ గారు చెప్పారు, మా మేకప్ మ్యాన్ వెంకట్రావు గారు ఫోన్ చేసి ఇట్లా ఒక కొత్త డైరెక్టర్ అండి మీ కథ చెప్పాలనుకుంటున్నారంటే ఫోన్లోనే చెప్పమంటే లేదు నేరుగా వచ్చి కలవాలంటున్నారు. అంటే ఇప్పుడు ఎవరు వస్తున్నారంటే ఇట్లా భాస్కర్ అన్నారు. సో భాస్కర్ గారు ఏఎం రతనం గారితో వర్క్ చేశారు సూర్య మూవీస్లో, చాలా మంచి మంచి సినిమాలు చేశారు. సో డెఫినెట్లీ ఒక మంచి ప్రొడక్షన్ అవుతుంది ఇది. ఆయన ఉన్నారంటే ఒక నమ్మకంతో
ప్రొడ్యూసర్గా ఆయన చేస్తున్నారు చెప్పి రమ్మని చెప్పారండి. సో నాకు స్టోరీ చెప్పడం జరిగిందండి. సో టోటల్గా ఫ్రమ్ ద బిగినింగ్ టిల్ ద ఎండ్ వరకు వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ. నా క్యారెక్టర్ వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. సో తర్వాత ఉంటాయి ప్రొడక్షన్లో టైంలో బెటర్మెంట్స్ ఉంటాయని చెప్పి సినిమా చేయడం జరిగిందండి. సినిమా చేసినప్పుడు డైరెక్టర్ ప్రభాకర్ గారు ఏంటంటే అసలు కాంప్రమైజ్ అనేది ఎక్కడ చేయలేదండి. ఇది రెగ్యులర్ డైలాగ్ మీరు అనుకోవచ్చు, కానీ నిజంగా చెప్తున్నాను, తనకి ఏది అనుకున్నారో అది ఎప్పుడైతే రాలేదో షూటింగ్స్ క్యాన్సిల్ చేసే సందర్భాలు కూడా ఉన్నాయండి. నేను మనసులో ఎప్పుడూ అనుకున్నవాడిని, కొత్త డైరెక్టర్ ఫస్ట్ టైం చేస్తున్నారు, ఎందుకు ఈయన క్యాన్సిలేషన్ చెప్తున్నాడు డేట్స్ కోసం, నాకు ఆ ఆర్టిస్ట్ దొరకలేదు, ఈ ఆర్టిస్ట్ దొరకలేదు అని చెప్పి మధ్యలో ఒక చాలా ఫేమస్ లేడీ ఆర్టిస్ట్ కోసం 5 months వెయిట్ చేశారండి. వెయిట్ చేసి ఆఖరికి వాళ్ళు చేయకపోతే అప్పుడు ఆయన రితిక గారిని ఫిక్స్ చేయడం జరిగింది. నేను అప్పుడు అనుకున్నాను చాలా లక్కీ ఆర్టిస్టు, అంటే అప్పుడు నేను రితిక గారిని నేను కలవలేదు, చాలా లక్కీ ఆవిడ ఆ క్యారెక్టర్ చేయడం. ఎందుకంటే మా సినిమా లాంగ్వేజ్లో మేము ఏంటంటే ఈ అదృష్టాల గురించి, అంటే ఒక సినిమా చేయడం అదృష్టం, ఒక డైరెక్టర్తో వర్క్ చేయడం అదృష్టం అట్లా అంటాం. అట్లా దో ఫీమేల్ క్యారెక్టర్ అయినా చాలా అదృష్టవంతులు కూడా అనుకున్నాను. సో అప్పటికి హీరో అంటే కొంచెం డిసైడ్ చేయలేదు. సో ఎప్పుడైతే నటరాజ్ పేరు చెప్పారో, నా మంచి మిత్రుడు సత్య వాళ్ళ కొడుకున్నప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. బట్ నేరుగా చూడలేదు నేను, అంటే ఎప్పుడో ఒకసారి షూటింగ్లో చూశాను. సరే, బట్ ఎనీహౌ సత్య కొడుకు హీరో ఇది ఫిక్స్ అయింది. మిగిలిన క్యారెక్టర్స్ అని అలాగే అంటే కొంచెం పెండింగ్ పెట్టుకొని షెడ్యూల్స్ ముందే చాలా పోస్ట్పోన్ చేశారండి. ఎందుకు పోస్ట్పోన్ చేస్తున్నారు, ఇది అంటే నా డేట్లు పోతున్నాయి బట్ డిలే అవుతుంది కదా, లేదండి కొన్ని ఆర్టిస్టులు కోసం లేట్ చేస్తున్నారని చెప్పారు. సరే ఓకే అని చెప్పి ఎందుకు నేను కంటిన్యూ చేశానంటే, నాకు ప్రభాకర్ గారు బాగా నచ్చారు. ఆయన ఫీల్ అంటే కథ చెప్పడం ఒక సైడ్లో, ఆయన ప్యాషన్, ఆయన ఏది చేయాలనుకుంటున్నారో అది చెప్పడంతో నేను సరే క్యాన్సిలేషన్ చేసినా పర్లేదు చేద్దాం అని చెప్పి వెయిట్ చేశాను. ఆఖరికి సెట్కి వచ్చామండి. సెట్కి వచ్చిన తర్వాత యూనిట్ కో-డైరెక్టర్ గోపి ఒక పెద్ద ఎసెట్. ఈ పిక్చర్కి కొన్ని స్ట్రాంగ్ పిల్లర్స్ ఉన్నాయండి. చాలామంది చేసే తప్పు ఏంటంటే కాంప్రమైజ్ చేసి ఏదో మాకు తెలుసు అని చెప్పి చాలా చేస్తుంటారు. ఇప్పుడు ఈ పోస్టర్ మీరు చూసారండి, ఈ పోస్టర్లో ఉంటున్న ప్రతి మొహానికి ఈ పిక్చర్లో క్యారెక్టర్ ఉంది. నటరాజ్ ఇస్ ద హీరో, నో డౌట్. కానీ ఈ పోస్టర్లో ఎవరి ఫేస్ ఉందో ఆడియన్స్ థియేటర్కి వచ్చారంటే ఎవ్వరు డిసప్పాయింట్ అవ్వరండి. ఉదాహరణకి నేనున్నాండి, మీకు తెలుసు ఎన్నో ప్రెస్ మీట్లు ఇదే వేదిక మీద చేసేది ఉంది. వస్తారు, కథ ఒకటి చెప్తారు, అక్కడ వచ్చిన తర్వాత అది లేదు సార్, ఇది లేదు సార్ అని చెప్పి కాంప్రమైజ్ చేస్తారు. నేను డైరెక్టర్ చెప్తాను, ఏమయ్యా నువ్వు ఎందుకు కాంప్రమైజ్ చేస్తున్నావు, ఫస్ట్ టైం యూఆర్ డూయింగ్ ఎ ఫిలిం, నువ్వు లైఫ్లో నువ్వు ఈ సినిమాలో కాంప్రమైజ్ చేసావంటే నీ కెరియర్ అవుట్. ఆ కారణాలు ఈ కారణాలు చెప్పొద్దు. ప్రొడ్యూసర్ కష్టమే, తప్పదు, సినిమా తీయడం అంటే కష్టమే. సినిమా తీసేటప్పుడు మరి ఎందుకు వస్తున్నారు, ఖర్చు పెట్టాలి, ఎక్కడ ఖర్చు పెట్టాలో అక్కడ ఖర్చు పెట్టాలి. నువ్వు ఖర్చు పెట్టాల్సిన చోట అంతా కాంప్రమైజ్ చేస్తే ఇంకేముంది, ఇంకా సరే నీ ఇష్టం. ఎందుకంటే మేము వస్తాం, మా పనులు చేసుకుంటాం, మేము డబ్బులు తీసుకొని వెళ్ళిపోతాం. అంతకన్నా ఇప్పుడు మునుగుతున్న వాడిని మేము బయట లాగొచ్చు, కానీ లేదు నేను మునుగుతానంటే ఏం చేస్తామండి, అట్లా జరిగింది. కానీ ఇక్కడ ఆయన ఆ విషయంలో 200% కాంప్రమైజ్ చేయలేదని ఆయన వెయిట్ చేశారు, ఆర్టిస్టులు పెట్టారు. ఈరోజు సినిమా చూస్తున్నప్పుడు అద్భుతంగా ఉందండి వాళ్ళ పెర్ఫార్మెన్స్. ప్రతి ఒక్కరు, అంటే నేను కుదించి చెప్తున్నాను ఎందుకంటే టైం అవుతుంది కాబట్టి కుదించి చెప్తున్నాను, ప్రతి ఒక్కరు శివ అని చూస్తుంటే ఆ సినిమాలో ఆయన చేసినప్పుడు నిజంగా ఆయన ఇంటర్వెల్ చూశాను, ఇందాక థియేటర్ ఇంటర్వెల్ చూశాను, చూడంగానే ఒక భయం వేసిందండి. అంత బ్రహ్మాండంగా చేశాడండి ఆయన. దాంట్లో కొన్ని సీన్స్ ఉన్నాయి మామూలుగా ఎవరు చేయరు, కానీ చేశారు, అద్భుతంగా చేశారు. అలాగే రితిక గారు, ఆవిడ పెర్ఫార్మెన్స్, ఆవిడ డైలాగ్ డెలివరీ, అండ్ మెయిన్గా నాకు కస్తూరి గారు చేయడం చూసి నేను చాలా షాక్ అయ్యాను. ఎందుకంటే ఆవిడ చూసి చాలామంది భయపడతారు, సినిమా రిలీజ్ అయిన తర్వాత ఖచ్చితంగా ఆవిడ చూసి భయపడతారు, అంత బాగా చేశారండి. అంటే ఆర్టిస్ట్ అంటే అలా ఉండాలండి. ఇప్పుడు ఆవిడ చెప్పింది వెంకటేశ్వర స్వామిగా అన్నమేళ చేసింది చూస్తే భక్తి ఉంది అని, అట్లా ఉండాలి. ఏ ఆర్టిస్ట్ ఇక్కడ చేసిన ప్రతి ఆర్టిస్ట్ ఏంటంటే వాళ్ళని చూస్తే ఆ క్యారెక్టర్లో వాళ్ళు ఎంత ఇన్వాల్వ్ అయ్యారనేది తెలుస్తుంది. అండ్ కరెక్ట్గా ఆయన వాడుకున్నారు. సాయి కుమార్ గారు కానీ మిగతా రాజీవ్ కానీ వీళ్ళందరూ.
సో ఇదంతా ఆర్టిస్టుల సైడు, ఇది పక్కన పెట్టండి. ఇక స్టోరీకి వస్తే భారతదేశంలో మోస్ట్ డేంజరస్గా ఇప్పుడు జరిగేది డ్రగ్స్ గురించి అండి. ఈ పాయింట్ ఫస్ట్ ఆయన చెప్పడంతోనే నాకు రెండు విషయాలు, డ్రగ్స్ గురించి చెప్పారు, పాలిటిక్స్ గురించి చెప్పారండి. పాలిటిక్స్ చాలా సినిమాలు నేను చేశాను, వైట్ అండ్ వైట్ వేసుకొని చాలా చేశాను, అది వేరే విషయం. కానీ ఈ సినిమాలో ఆయన చెప్పిన కొన్ని పాయింట్స్, ప్రతి ఒక్క పేరెంట్, ప్రతి యూత్, అంటే డ్రగ్స్ తీసుకోవద్దు అని మనం చాలా సినిమాలు చేస్తాం, ఈ సినిమాల మట్టుకు ఇచ్చిన మెసేజ్ యూత్ చూడాల్సింది. అంటే ఎంత దూరం పరిణామం, ఎంత దూరం పోతుంది, అంటే ఇంటికి ఎంత దుఃఖం తీసుకొస్తుంది ఆ డ్రగ్స్ వల్ల, అలాగే ఆరోగ్యం వల్ల, అంటే ఆరోగ్యానికి ఎంత ఎఫెక్ట్ అవుతుంది అనేది ఇది ఒకవైపు చెప్పారు. రాజకీయ నాయకులు, ఇది చాలా ముఖ్యం అండి ఈ పాయింట్. ఈ సినిమాలో రాజకీయ నాయకులకి చెప్పిన ఒక మెసేజ్ చాలా అద్భుతమైన మెసేజ్. ఈ సినిమా చూస్తే మీరు ఏమనుకుంటారంటే, మొన్న రీసెంట్గా తమిళనాడు ఎలక్షన్లో హీరో విజయ్ సీఎం అయ్యారు. సో ఇది అయిన తర్వాత, సీఎం అయిన తర్వాత ఆయన కొన్ని స్పీచెస్ చెప్పింది, ఆయన కొన్ని మెసేజ్లు చెప్పింది చూసి ఈయన చేసి ఉంటారు అనుకుంటారు. కాదండి, మా షూటింగ్ ఎప్పుడో అయిపోయిందండి. ఇందాక కస్తూరి గారు చెప్పినట్టు ఈయనకి ఫోర్ సైట్ చాలా ఉందండి. ఎప్పుడో జరగబోయే మ్యాటర్, ఆ మ్యాటర్ ముందే తెలుసుకొని ఆయన చేయడం జరిగింది. ఈయన చూస్తే ఊరికే చెప్పట్లేదండి. నాకు నేటి భారతం, దేశంలో దొంగలు పడ్డారు సినిమాలో టి కృష్ణ అని చెప్పి ఒక డైరెక్టర్ నాకు పరిచయం అయ్యారనమాట. ఫ్యూచరిస్టిక్ అండి. తమిళ్లో కె బాలచందర్ ఎట్లా ఉన్నారో ఆ తెలుగులో టి కృష్ణ గారు. ఎప్పుడో జరగాల్సిన కరప్షన్ గురించి నేటి భారతంలో ఉంది, ఎప్పుడో జరగాల్సిన పోలీస్ డిపార్ట్మెంట్లో జరుగుతున్న అన్యాయం గురించి ఆయన చెప్పారు. ఆ విధంగా నాకు ప్రభాకర్ గారిలో నాకు కనపడింది. ఫ్యూచర్గా మనకి తెలుగు ఇండస్ట్రీకి ఒక మంచి డైరెక్టర్ అండి. ఈరోజు మంచి డైరెక్టర్ అంటే ఏంటి మీరు అడగచ్చు. పెద్ద పెద్ద సెట్లు, పెద్ద ఆర్టిస్టులు, పెద్ద పెద్ద టెక్నీషియన్తో చేసి నేను గొప్ప డైరెక్టర్ అంటే అది గొప్ప డైరెక్టర్ కాదండి. ఐ డోంట్ అగ్రీ. మీ కథ బలం, ఆడియన్స్ని ఏడిపించాలి థియేటర్లో, అది గొప్ప డైరెక్టర్ అండి. అంతేగాని ఇప్పుడు మా క్రెడిట్ మాకు వస్తుంది, మీరు మాతో తీశారంటే క్రెడిట్ మాకే వస్తుంది కదా. ఈ సినిమాలో క్రెడిట్ మాకు వస్తుంది. వచ్చిన మమ్మల్ని ఎవరు చేయించారో ఆ డైరెక్టర్కి క్రెడిట్ 200% వెళ్తుంది. ఆ విధంగా నాకు ఆయన మీద ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ప్రతి యాక్టర్ని చేయించారండి. అంటే ఎక్కడ మాకు నొప్పించకుండా, లేదు సార్ నాకు కొంచెం ఇలా కావాలి, నేను స్క్రిప్ట్లో వేలు పెట్టలేదు, ఇలా పెడితే ఏంటి, అలా పెడితే ఏంటి చెప్పలే. ఆయన వచ్చి అడిగినప్పుడు అప్పుడు నేను ఇలా ఉంటే బాగుంటుందా అంటే బాగానే ఉంది సార్, అలా చేద్దాం, ఇలా చేద్దాం అని చెప్పి 2 ఆప్షన్లు చేసి అలా చేసేవారు అనమాట. ఇందాక కస్తూరి గారు చెప్పినట్టు వెరీ నవ్వుతూ 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 మాతో వర్క్ చేయించారు. ఆయన ఏదైతే అనుకున్నారో అది చాలా సూపర్గా చేయించుకున్నారు వర్క్. ఈరోజు స్క్రీన్ మీద చూసేటప్పుడు అప్పుడు కష్టపడ్డాం 2-3 సార్లు, ఏంటో ఇన్నిసార్లు అడుగుతున్నాడు ఈయన అలా అనిపించింది. కానీ ఆయనలో ఉన్న మంచితనం, ఇంత ఇప్పుడు ప్రొడక్షన్ వాల్యూస్ అని భాస్కర్ గారు చూసుకున్నారు. సో మాకు దాంతో ప్రాబ్లం లేదు. ఆయన అంటే డైలీ వర్క్ చేసి ఆయన ఎంత అడిగినా చేద్దాం. ఆయన 10 కాదు 100 సార్లు అడిగినా కూడా నేను, ఎందుకంటే నా క్యారెక్టర్ అక్కడ ఇంప్రూవ్ అవుతుంది, నా క్యారెక్టర్లో కొత్తతనం కనపడుతుంది. ఈ సినిమా చెప్తున్నాను కదా, నా అభిమానులకి, ప్రేక్షకులకి నేను ఒక పొలిటికల్ క్యారెక్టర్ చేశాను. ఈ పొలిటికల్ క్యారెక్టర్ ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. అలాగే ఈరోజు పొలిటికల్ సిస్టమ్ని చేంజ్ చేసే కొన్ని మెసేజెస్ ఈ సినిమాలో ఉందండి. బ్రాందీ బిర్యానీతో ప్రజల్ని కొనడం కుదరదు, ప్రజల్లో మార్పు వస్తుంది. ఇది విజయ్ చెప్పింది, సీఎం విజయ్ చెప్పింది. అది చాలా క్లియర్గా తెలుగులో ఎందుకు మార్పు రావాలి, ఎందుకు మార్పు వస్తుంది అనేది చాలా బాగా. అందుకే చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, ప్రతి రాజకీయ నాయకుడు ఈ సినిమా ఖచ్చితంగా చూడాలి అండ్ యూత్ చూడాలి. బ్యూటిఫుల్ సినిమా, తెలుగు ఇండస్ట్రీకి ఒక మంచి సినిమా. ఇది పక్కన పెట్టండి. టెక్నికల్గా వచ్చేటప్పుడు కెమెరామ్యాన్ వెంకట్ గారు అండి. వెంకట్ గారు ఇది చాలా లాంగ్ అయింది ఈ సినిమా, కొంచెం లెంత్, చాలా కారణాల కోసం. అది సెట్ దొరక ఒక ప్లేస్లో షూటింగ్ చేసి ఆ విలేజ్కి వెళ్ళేటప్పుడు అది ఏదో పంచాయతీ ఏదో అయిపోయింది, వాళ్ళు పర్మిషన్ ఇవ్వాల, మళ్ళీ వేరే చోటుకి వెళ్ళి మళ్ళీ పర్మిషన్ తీసుకొని చేశారు. ఏ కాంప్రమైజ్ చేస్తారంటే ఈ మనిషి చేయడు, లేదా అక్కడికి వెళ్ళాలని పక్క ఊర్లో ఇంకోటి ఏదని చెప్పారు, అట్లా చేశారు. కానీ ఫోటోగ్రఫీ ఫ్రమ్ ద బిగినింగ్ టిల్ ద ఎండ్ అండి. గ్యాపులు రావడంతో జనరల్గా కెమెరామ్యాన్ల వాళ్ళు కొంచెం ఫోటోగ్రఫీ లైటింగ్ సిస్టమ్ అవన్నీ కొంచెం చేంజ్ అవుతుంటాయి. బట్ ఎక్కడ చేంజ్ అవ్వకుండా ఆర్టిస్ట్ని అలాగే చూపించి
ఆ విధంగా వెంకట్ గారు చేశారు. ఆయనకి ఆయన టీంకి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. నెక్స్ట్ లైఫ్ ఇచ్చేది మ్యూజిక్ డైరెక్టర్ అండి, మహావీర్ అండి. ఈ సినిమాలో ఉన్న ఒక ఇబ్బంది ఏంటంటే రెగ్యులర్ బాయ్ మీట్స్ గర్ల్, గర్ల్ మీట్స్ బాయ్ కథ కాదండి. ఉంది కానీ సాంగ్ సిచ్యువేషన్ అది కాదు. ఏదో కొట్టేసి ఏదో పంపిద్దాం అంటే కుదరదు. చాలా ఆలోచించాను. దాని తోడు చంద్రబోస్ గారి లిరిక్స్, ఆ లిరిక్స్కి ఈ మ్యూజిక్ ఇది కంపోజ్ చేసేటప్పుడు రోమాలు లేస్తున్నాయి, పాటలు చూసేటప్పుడు రోమాలు లేస్తున్నాయండి. అద్భుతంగా ఆయన చేయడం జరిగింది. సో మనకేంటంటే ఇండస్ట్రీ కూడా ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ కూడా రావడం జరిగింది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడిటర్ గారిని నేను మనస్ఫూర్తిగా చెప్పాలి. ఆయన రాకపోయినా ఎడిటర్ ఈజ్ ద మెయిన్. అంటే ఆ పిక్చర్ స్క్రీన్ ప్లేని ఇప్పుడు చాలామంది అంటారండి, సాయిబాబు చాలామంది స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, మాటలు పాటలు అంతా నాదే అండి అంటారండి. స్క్రీన్ ప్లే, వాట్ ఈజ్ స్క్రీన్ ప్లే అండి? స్క్రీన్ మీద జరిగే డ్రామా ఈ స్క్రీన్ ప్లే. ఆ డ్రామా ఉండదు, ప్లే ఉండదు, జర్కీ ఉంటుంది, కట్ అవుతాయి, ఇంకో సీన్ వస్తుంది, ఇంకో సీన్ సడన్గా పాట వస్తుంది. హౌ డూ యూ కాల్? ఈయనన్నీ చేశారండి. హ్యాట్స్ ఆఫ్ అండి. నిజమైన స్క్రీన్ ప్లే. ఓ స్క్రీన్ ప్లే అంటే ఏంటనేది డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఈయన ప్రూవ్ చేశారనమాట. ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ చేశారండి. చాలా మంచి సినిమా. మళ్ళీ చెప్తున్నాను, పేరెంట్స్ చూడాలి, స్టూడెంట్స్, యూత్ చూడాలి. యూత్ కాకపోయినా కూడా యూత్ అంటే స్టూడెంట్స్ కాకపోయినా యూత్ చూడాలి, పొలిటీషియన్స్ చూడాలి. ఓవరాల్గా ఫ్యామిలీతో మొత్తం తల్లి తండ్రులు అంటే పిల్లలు, ఎనీ ఏజ్ గ్రూప్, ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ ఫిలిం నేను చెప్తానండి. గొప్ప సినిమా అట్లా కాదు, ఇట్స్ అన్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫిలిం. ఎవరిని కించపరచకుండా ప్రాక్టికల్గా ఈరోజు సమాజంలో ఏం జరుగుతుంది, పరిష్కారాలు ఏంటి, ఏం చేస్తే ఏమవుతుంది, ఎంత నష్టం వస్తుంది ప్రతి ఒక్కరికి, అంటే ఇన్వాల్వ్మెంట్లో ఎంత జాగ్రత్తగా ఉండాలి, అది పాలిటిక్స్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు అని చాలా బాగా ఆయన చెప్పారండి. నాకు చాలా ఈ సినిమా చూసి నాకు చాలా ఇష్టం. అంటే ఇంతకుముందు చాలా ప్రెస్ మీట్లు జరిగింది, నేను ఒకటే చెప్పాను, సినిమా చూడకుండా ఈ సినిమా నేను చూడకుండా నేను మాట్లాడలేను ప్రభాకర్, నాకు షో అరేంజ్ చేయండి, నేను వస్తానని చెప్పి నేను ఈ రోజు కోసం నేను వెయిట్ చేశానండి. నేను ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్న సినిమాల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిమ్స్ అండి. నాకు బెస్ట్ ఫిలిమ్స్, బెస్ట్ క్యారెక్టర్, నాకు పాలిటిక్స్కి ఒక మంచి మెసేజ్ నేను ఇవ్వడం జరిగింది. అండ్ వన్స్ అగైన్ చెప్తున్నానండి, ఈ మొన్న తమిళనాడు పాలిటిక్స్ చూసి ఆయన చేయలా, ఇది ఎప్పుడో 6 months ముందే మా షూటింగ్ పార్ట్ అయిపోయింది. 1 year అయిపోయింది. సో మీ అందరిది ఆశీర్వాదాలు ప్రభాకర్ గారి మీద ఉండాలి, భాస్కర్ మీద ఉండాలి, మా ఆర్టిస్టులు అందరూ, ఎందుకంటే అందరూ కోఆపరేట్ చేశారండి, ఎవ్వరూ ఇబ్బంది పెట్టలేదు. సో మీ ఆశీర్వాదాలు ముఖ్యంగా ఇలాంటి సినిమాని మీరు ప్రమోట్ చేయాలి. మీరు చూడండి, సినిమా చూడండి, సినిమా చూసిన తర్వాత మీరు నాకు చెప్పండి. ఏదైనా తప్పు చెప్పుంటే, అనవసరంగా మాట్లాడుంటే నన్ను అడగండి. నేను ఎప్పుడు ఇంత మాట్లాడను కదా, చాలా కాలం అయింది సుమన్ గారు మీరు ఇంత మాట్లాడను కదా. నిజంగా మీరు చాలా హానెస్ట్ గా మాట్లాడాల్సిన అవసరం లేదు నాకు, ఎందుకంటే మళ్ళీ ఇంకో మీకేం అవసరం, నేను కలవాలి మిమ్మల్ని, మీరు అడుగుతారు కదా ఏమండి మీరు దాంట్లో అంతా మాట్లాడారు, ఏముందండి ఆ సినిమాలో, మీరే అంటారు. సో నాకు అవసరంలా. చాలా మంచి మార్కులు పడ్డాయి మ్యూజిక్ డైరెక్టర్ గారికి, వెరీ హ్యాపీ అండి. అంటే నేను ఒకటే చెప్తున్నాను సార్, ఈరోజు సినిమా వ్యాపారం అన్నప్పుడు అందరూ అంటే బయట వాళ్ళు కొందరు సినిమా వ్యాపారం డేంజరస్, సినిమా వ్యాపారం పోతూ ఉంటారు. ఏ బిజినెస్ చెప్పండి నాకు, రాసి ఇవ్వండి, చేస్తే 100% లాభాలు వస్తాయి నాకు చెప్పండి. ఏది లేదు, జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ప్రొడక్షన్లో డబ్బు వేస్ట్ అవ్వకుండా, టైం వేస్ట్ అవ్వకుండా, ఎవరు ఆర్టిస్టులను పెట్టాలి, అవన్నీ ఉండాలి. సో అంతే, అదంతా ఈ సినిమాలో ఉంది. పాపం ఇప్పుడు కూడా చెప్తాను కదా, మా బెటర్మెంట్ కోసం ఆయన చుట్టేయచ్చు, అయిపోయిందని చుట్టే, ఆయనకి ఎందుకో నచ్చలా, లేదు సార్ ఇంకా బెటర్గా ఉంది, రేపు చేద్దాం అని చెప్పి రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ ఎక్స్టెండ్ చేయడం అవన్నీ చేసి. సో ఐ లవ్ దిస్ ఫిలిం, ఐ లైక్ దిస్ టీమ్ అండి, ఐ లైక్ ఎంటైర్ ఈ ప్రాజెక్ట్. వన్స్ అగైన్ చంద్రబోస్ గారికి అండ్ మా మిత్రుడు సాయి కుమార్ చాలా అద్భుతంగా ఆయన యాక్ట్ చేశారు ఈ సినిమాలో. చాలా పెద్ద అసెట్ సాయిది. లాస్ట్ అండ్ ట్విస్ట్లు అండి, సినిమాలో ట్విస్ట్లు చాలా బాగుంది. లాస్ట్ క్లైమాక్స్ వచ్చేటప్పుడు వన్స్ అగైన్ ఒక మంచి ట్విస్ట్ ఒకటి ఇస్తూ, అండ్ అందరికీ నేను ఏదైనా పేర్లు అంటే ఆర్టిస్టుల పేరు మర్చిపోతే క్షమించండి. ప్రతి ఆర్టిస్టు వాళ్ళందరికీ ధన్యవాదాలు. ప్రతి ఆర్టిస్టులు బాగా చేశారు. మీ అభిమాన ఆశీర్వాదాలు ప్రభాకర్ గారికి ఉండాలి, న్యూ అప్కమింగ్ డైరెక్టర్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ. మాకు వచ్చిన ఆర్టిస్ట్ సుమన్ గారికి కానీ, మన కస్తూరి గారు, వితిక గారు, శివ గారు,
మా హీరో నటరాజ్ గారికి అందరూ ధన్యవాదాలు. మా డైరెక్టర్ తేజాన ప్రభా గారికి ధన్యవాదాలు. మొన్న ఒక సాంగ్ రిలీజ్ చేశారండి కృషి గారు ధన్యవాదాలు చెప్తున్నాను. మా గురువు గారు అయిన చంద్రబోస్ గారికి మాకు వెనకాల నుండి చాలా నడిపిస్తున్నారు ఆయన. అందరూ ధన్యవాదాలండి. సెప్టెంబర్ 4th రిలీజ్ అవుతుంది. అందరూ తప్పకుండా సినిమా చూడాలి. థ్యాంక్ యూ. చూడండి ఎంత ఫ్లోలో అద్భుతంగా ప్రతి సినిమాలాగే ఇందులో కూడా ఒక మంచి క్యారెక్టర్ ప్లే చేశానండి. అంటే అన్నీ మంచి సినిమాలే, ఇందులో కూడా చాలా మంచి క్యారెక్టర్ ప్లే చేశాను. అండ్ ఇందాకే సినిమా చూసేసి వస్తున్నామండి. చాలా బాగా వచ్చింది సినిమా. ఎస్పెషలీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి, సాంగ్స్ కానివ్వండి, ఆర్టిస్టుల పర్ఫార్మెన్సెస్ కానివ్వండి, అన్నీ చాలా బాగున్నాయి. అండ్ September 4th రిలీజ్ అవుతుందండి. ప్లీజ్ డూ విజిట్ థియేటర్స్. అండ్ ఎస్పెషలీ బ్యానర్ గురించి చెప్పాలండి. మూవింగ్ డ్రీమ్స్ ప్రొడ్యూసర్ గారికి, అలాగే మా డైరెక్టర్ గారి డెబ్యూ సినిమా అండి ఇది. అండ్ ఈ సంస్థ మూవీ డ్రీమ్స్ అనేది చాలా పెద్దది అవ్వాలండి. ఎందుకంటే అంటే రీసెంట్ టైమ్స్లో మేము చాలా సినిమాలు, చాలా బ్యానర్లు చూసి వచ్చాం. చాలా ఈ కొత్తదైనా వీళ్ళు ఎక్కడా కూడా కొత్త సినిమాలా చేయలేదండి. ఏదో బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న పీపుల్ లాగే బాగా డీల్ చేసుకుని వచ్చారు. అండ్ ఈ సంస్థ బాగుండాలి. ఈ సంస్థ బాగుంటే చాలామంది బాగుంటారు. అండ్ ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ భగవంతుడిని. వీళ్ళకి బోల్డ్ అండ్ డబ్బులు రావాలి. థ్యాంక్ యూ. నాకు మంచి ప్రొడ్యూసర్ దొరికారు భాస్కరన్ రూపంలో. సో ఫస్ట్ నేను చెప్పదలుచుకున్నది చంద్రబోస్ గారి గురించి. ఎందుకంటే ఇట్స్ 3 year జర్నీ. ఈ జర్నీలో మేమందరం ఆయన గురించి చెప్తున్నామంటే దెర్ ఈజ్ ఏ స్ట్రాంగ్ రీజన్ అండి. మమ్మల్ని వెనకుండి చాలా స్ట్రాంగ్గా నడిపించారు. మీరు చెయ్యండి కాన్ఫిడెంట్. ఫస్ట్ సినిమా చూసింది ఆయనే. సో అందుకని ఆయన ఫస్ట్ నుంచి కూడా మమ్మల్ని అలా సపోర్ట్ ఇచ్చుకుంటూ వచ్చారు. చాలా థ్యాంక్స్. మేము సినిమా అనుకున్న తర్వాత ఫస్ట్ మేము వెళ్ళింది సుమన్ సార్ ఇంటికి. సార్ ఐ థింక్ మీరు రిమెంబర్, వెంకట్రావు గారు చెప్పారు, సార్ ఎవరిని ఇంటికి వెళ్ళరు, ఎందుకో మరి మిమ్మల్ని పిలిచారు అని. అది దేవుడు ఆశీస్సులు అని నేను అనుకుంటున్నాను. మా టెక్నీషియన్స్ అందరూ చాలామంది ఉన్నారండి, ఆర్టిస్టులు కానీ. ఇప్పుడు ఇంకొక వేదిక నేను వాళ్ళ గురించి చెప్పాలనుకుంటున్నాను. సో ఒక బిడ్డ పుట్టాలంటే ఒక జంట ఒక మధురానుభూతిని పొందితే ఒక నైట్ పుడతారండి. కానీ ఒక సినిమా పుట్టాలంటే మాత్రం ఎన్నో రాగద్వేషాలు, అంటే అఫ్కోర్స్ స్టోరీ, ఆర్టిస్టులు అవన్నీ ఉంటారు కానీ బట్ ఇది ఒక యజ్ఞం అండి నిజంగా. ఇట్స్ నాట్ అబౌట్ 2 people, ఇట్స్ అబౌట్ మల్టిపుల్ పీపుల్ హార్డ్ వర్క్. సో ప్రస్తుతానికి ఇదే మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. రాను అలవాటు అయిపోద్దిలేండి. స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ పెద్ద నమస్కారాలు. అండ్ మీ టైం కేటాయించి వచ్చిన మీడియా పెద్దలందరికీ నా ధన్యవాదాలు. మూవింగ్ డ్రీమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా వస్తున్న ధర్మస్థల నియోజకవర్గం September 4th మీ థియేటర్లో వస్తుంది. ఆ సినిమా మీది కాబోతుంది. అండ్ ఈ సినిమా ప్రొడ్యూసర్ భాస్కర్ గారు, థ్యాంక్ యూ సార్ నన్ను ఎంచుకున్నందుకు. అండ్ ప్రభా గారు నా మీద నమ్ముకొని ఇంత వెయిటేజ్ క్యారెక్టర్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ లెజెండరీ సూపర్ స్టార్స్ సుమన్ గారు కానీ, కస్తూరి మేడం కానీ, సాయి కుమార్ గారు అండ్ చాలామంది ఈ సినిమాకి పర్ఫామ్ చేసి ఒక కొత్త డైరెక్టర్ని, కొత్త యాక్టర్స్ని ప్రమోట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఆల్సో నా కో యాక్టర్స్ వితికా గారు అండ్ శివ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ అస్ విత్ యువర్ ప్రెజెన్స్ అండి. అండ్ సినిమా మ్యూజిక్ గారు అండ్ డిఓపి గారు, మీరు లేకపోతే కెమెరా వెనక మేము కెమెరా ముందు అసలు కనిపించాం సార్. థ్యాంక్ యూ సో మచ్. సో అందరికీ అనువున నా ధన్యవాదాలు, కోటి ధన్యవాదాలు. సో ప్లీజ్ కమ్ టు ద థియేటర్స్ అండ్ వాచ్ న్యూ మూవీస్ అండ్ న్యూ డైరెక్టర్స్. డెఫినెట్లీ మీకు నచ్చుతుంది, మీ ఫ్యామిలీ కూడా నచ్చుతుంది. సో ప్లీజ్ కమ్ అండ్ వాచ్ ఆన్ September 4th. థ్యాంక్ యూ.